అందరికీ నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చింది. 8 కాంగ్రెస్, 8 బీజేపీ గెలిచింది. అంతా అయిపోయింది అనుకున్న మూమెంట్లో ఒక పెద్ద కష్టం వచ్చి పడింది కాంగ్రెస్లో. ఏమైందంటే హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకున్నది. అసలు తెలంగాణలో అధికారంలో ఉండి మొన్ననే అధికారంలోకి వచ్చి 6 మంత్స్కే ఎందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, బీజేపీ 8 సీట్లు గెలవడం ఏంది, కాంగ్రెస్కు 8 సీట్లే రావడం ఏంది, అసలు ఏం జరుగుతుందని ఒక విచారణ కమిటీ, త్రిసభ్య కమిటీతో విచారణ స్టార్ట్ చేసింది. గాంధీభవన్లో కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. బయటికి చెప్తున్న అంశాలు వేరున్నాయి, కానీ లోపల జరుగుతున్న అంశాలు ఏం తెలుసా? వీళ్ళిద్దరే కారణం. వీళ్ళిద్దరి మీదే కంప్లైంట్లు పోతున్నాయి. చేస్తున్నది ఎవరంటే పార్టీ సీనియర్ నేతలు. ఈ ఇద్దరు ఏం చేస్తున్నారంటే, ఈయన సునీల్ కనుగోలు ఒరిజినల్ పేరు, పార్టీ సీనియర్లు ఏమంటున్నారంటే సునీల్ కొనుగోలు. మొన్ననే వి హనుమంతరావు అన్నారు సునీల్ కొనుగోలు, ఆయన కనుగోలు కాదని. పార్టీ సీనియర్లంతా ఆ కమిటీకి చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే, అసలు సర్వే చేసింది ఈయన, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, టికెట్లు ఎవరికి ఇస్తే పార్టీ గెలుస్తుందని దాన్ని బలపరిచింది ఈయన. బలపరిచిందంటే అసలు ఈయన ఏం రిపోర్ట్ ఇచ్చిందని తెలియదు. సునీల్ కనుగోలు అనే వ్యక్తి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి, అటు కర్ణాటకలో ఇటు తెలంగాణ గెలవడానికి చాలా దోహదపడ్డారు. ఎవరికి ఏ పార్టీ నుంచి చేర్చుకోవాలి, ఆ కాన్స్టిట్యున్సీలో బలమైన అభ్యర్థి ఎవరు, ఎవరికి ఇస్తే కాంగ్రెస్ టికెట్ బలంగా గెలిచే అవకాశం ఉంటుంది, వ్యూహాలు ఏంది, ఇవన్నీ కూడా సునీల్ కనుగోలు మంచి వ్యూహమే పన్నిండ్రు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి అభ్యర్థుల ఎంపిక దగ్గరనే సునీల్ కనుగోలు సర్వే తేలిపోయింది. సునీల్ కనుగోలు ఒరిజినల్ అయితే ఆ సర్వే చేయడంట, కాంగ్రెస్ సీనియర్లు చెప్తున్నారు. సునీల్ కనుగోలు మంచి సర్వే చేస్తారు, నిజానికి గెలిచే అభ్యర్థుల సర్వే చేస్తారు. ప్రశాంత్ కిషోర్ శిష్యుడుగా ఆయన మంచి బేసిక్స్తో చేస్తారు సర్వే, కరెక్ట్గా గెలిచే గారిని పట్టుకుంటారు. కానీ ఎందుకు కాంగ్రెస్ 8 గెలిచింది? కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం అభ్యర్థుల ఎంపిక అనేది ప్రస్తుతం కాంగ్రెస్లో కుంపటి. అభ్యర్థుల ఎంపికనే తప్పిదం జరిగింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో సునీల్ కనుగోలు సర్వే ప్రధానమైన పాత్ర పోషించింది. మరి అట్లాంటప్పుడు సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఏంది? ఆ సర్వే రిపోర్ట్ను మార్చి ఢిల్లీకి పంపించింది ఎవరు? ఒకవేళ మార్చి ఢిల్లీకి పంపిస్తే సునీల్ కనుగోలు దాన్ని యాక్సెప్ట్ చేసిండ్రా? ఏం జరిగింది? నిజానికి లోక్సభ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీలో వన్ మ్యాన్ షో నడిచింది. కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అదే హైకమాండ్ విన్నది. పార్టీ సీనియర్లకు విలువ లేదు, పార్టీ సీనియర్ల అభిప్రాయాలు తీసుకోలేదు. పార్టీ సీనియర్లు వాళ్ళకి అప్పగించిన పని చేయడం తప్ప వాళ్ళ అభిప్రాయాలు ఎక్కడ చెప్పలేదు అభ్యర్థుల విషయంలో. సునీల్ కనుగోలు ప్లస్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారని పార్టీ సీనియర్లే చెప్తూ ఉన్నారు. సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వే రిపోర్టు ఎవరిచ్చిండ్రు? సునీల్ కనుగోలు ఒరిజినల్ రిపోర్ట్ ఇచ్చిండ్రా, లేకపోతే ఎవరైనా మ్యానిపులేట్ చేసిండ్రా? సునీల్ కనుగోలును కూడా మ్యానిపులేట్ చేసిండ్రా అనేది ఇక్కడ వచ్చిన అనుమానం. సునీల్ కనుగోలునే ఎవరో మ్యానిపులేట్ చేసిండ్రని. అందుకే రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో సొంత కాన్స్టిట్యున్సీ ఉన్న మమ్నార్ కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. చేవెళ్ళ, సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, ఆదిలాబాద్ ఇట్లాంటివన్నీ ఓడిపోయినారు జస్ట్ అభ్యర్థుల వల్లనే. దానం నాగేందర్ ఎవరు? దానం నాగేందర్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యే గెలిచి ఆయన బతుకుదేరు కోసం కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తి. ఆయన బతుకుదేరు కోసం, కాంగ్రెస్ని బతికించడానికి కాదు. కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలో ఉంది, ఎవరు బతికించాల్సిన అవసరం లేదు. ఆయన బతుకుదేరు, ఆయన సెటిల్మెంట్లు, ఆయన భూదందాలు అవన్నీ బయటికి రాకుండా ఉండడానికే కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎంపీ టికెట్ కూడా ఇచ్చి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిండ్రు. కాంగ్రెస్లో ఎవరు వర్క్ చేసినారా? చేయలేదు. సేమ్ చేవెళ్ళ అంతే, సేమ్ మల్కాజ్గిరి అంతే, ఆదిలాబాద్ అంతే. ఆదిలాబాద్ సీతకి ఇప్పించుకున్న టికెట్ రేవంత్ రెడ్డితో పట్టుబట్టి. దీనిలో సునీల్ కనుగోలు పారదర్శకంగా పనిచేయలేదు. దీనిలో సునీల్ కనుగోలును ఇంకెవరెవరో టికెట్లు ఇప్పించుకునే క్రమంలో ఈయనను కంపులు అయిపోయినరు అంటే ఆయనను కూడా మ్యానిపులేట్ చేసిండ్రు అని అక్కడ తప్పిదం జరిగింది. హైకమాండ్ రేవంత్ రెడ్డి విషయంలో కొంత సీరియస్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి అందుకే మొన్న క్యాబినెట్ విస్తరణ విషయంలో ఒక కామెంట్ చేసిండ్రు. ఎప్పుడుంటుంది క్యాబినెట్ అని మీడియా వాళ్ళు అడిగారు ప్రెస్ మీట్లో. ఏమో నాకు తెలియదు, ఏఐసీసీకే తెలుసు, ఎందుకు లేట్ చేస్తారో కూడా నాకు తెలియదు అన్నాడు. అంటే నా మీద ఏం లేదని చేతులు దులిపేస్తున్నాడు, ఏఐసీసీ విషయం నాకు తెలియదు అని. అట్లా లైట్ తీసుకున్నది కొంత హైకమాండ్ రేవంత్ రెడ్డి విషయంలో కొంత గుర్రుగా ఉన్నది. రేవంత్ రెడ్డే మొత్తం తప్పుదో పట్టించిండు. రేవంత్ రెడ్డే ఈ అభ్యర్థుల విషయంలో తప్పు నిర్ణయాలు తీసుకున్నాడు. మరి సునీల్ కనుగోలును ఏం జరిగిందో తెలియదు. సునీల్ కనుగోలు కూడా చెప్పింది నమ్మక, వీళ్ళిద్దరు చెప్పింది నమ్మక లాస్ట్కు కురియన్ కమిటీని పంపించారు. కురియన్ అని పార్టీ సీనియర్ నేత ఆయన వచ్చిండు. 2-3 సభ్యుల కమిటీ. వాళ్ళు ఒకరోజేమో ఓడిపోయిన అభ్యర్థులతో మీటింగ్ పెట్టిండ్రు, తర్వాత గెలిచిన అభ్యర్థులతో మీటింగ్ పెట్టిండ్రు, తర్వాత ఓడిపోయిన
పార్లమెంటు స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిండ్రు, రకరకాల అభిప్రాయాలు ఇచ్చిండ్రు. అసలు ఎమ్మెల్యేలు సహకరించలేదని కొందరు అభ్యర్థులే కంప్లైంట్ చేసిండ్రు ఎమ్మెల్యేల మీద, ఓడిపోయిన వాళ్ళు. ఆ ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఏం చెప్పినారో తెలియదు, ఓడిపోయిన పార్లమెంటు స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చెప్పినారో తెలియదు. ఏదో మొత్తానికైతే మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా వీళ్ళిద్దరు చుట్టే తిరుగుతుంది. సునీల్ కనుగోలు అండ్ రేవంత్ రెడ్డి గారు చుట్టే ఈ వ్యవహారం అంతా తిరుగుతుంది. వీళ్ళిద్దరే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇట్లా ఓడిపోయిన కారణం. దీని వెనుక కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైకమాండ్కి పూర్తి రిపోర్ట్ ఉంది. నాకు పార్టీలో ఉన్న ఒకరిద్దరు సీనియర్ నేతలు చెప్పిన లెక్క ప్రకారం హైకమాండ్ దగ్గర పూర్తి లెక్క ఉంది. ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎవరు కమిట్ అయినరు, ఎవరితో కలిసిండ్రు, ఎవరి కోసం ఆ అభ్యర్థులను పెట్టినరు, ఇవన్నీ పూర్తి లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు తేలిన తర్వాతనే అసలు వాస్తవం దాని కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ కురియన్ కమిటీ ఒకటి గాంధీ భవన్లో కూర్చొని సార్ ఏం తెలుస్తారో తెలియదు. బట్ వ్యవహారం మాత్రం వీళ్ళిద్దరి విషయంలో హైకమాండ్ చాలా సీరియస్గా ఉన్నట్టుగా పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.